హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ డబుల్ ఆసరా పెన్షన్లు రేపటి నుంచి జమ చేయబోతున్నారు. 4016 అలాగే 6016 చొప్పున లబ్ధిదారుల ఖాతాలో రేపటి నుంచి జమ చేయబడుతుంది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రెట్టింపు చేసింది. వృద్ధులు వితంతువులకు 4,000 మరియు వికలాంగునైన లబ్ధిదారులకు 6,000 చొప్పున జమ చేసింది. అర్హతలు ఇక్కడ నవీకరణలకు ఇక్కడ ఈ విధంగా అయితే తనిఖీ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తన ఆసరా పెన్షన్ పథకానికి ఒక పెద్ద సవరణను ప్రకటించింది. ఫిబ్రవరి 2025 నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు నెలవారీ చెల్లింపులను రెట్టింపు చేస్తుంది. సవరించిన ప్రణాళిక ప్రకారం వృద్ధ పౌరుల, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు పెన్షన్ నెలకు 4,000కు పెంచబడ్డాయి. వికలాంగులు ఇప్పుడు నెలకు 6,000 అందుకుంటున్నారు. ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన అడుగు. తెలంగాణ ఆసరా పెన్షన్ 2025 కీలక ప్రకటనలు మరియు ప్రత్యేక బ్యాంకు డిపాజిట్లు. పెరిగిన మొత్తాలు. వృద్ధాప్యం, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు 4,000, గతంలో అయితే 2,016. వికలాంగులకు 6,000, గతంలో అయితే 3,016. నేత కార్మికులు, టాడీ ట్యాపర్లకు, హెచ్ఐవి రోగులకు నెలకు 4,000. ప్రత్యక్ష బ్యాంకు బదిలీలు. బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయబడతాయి. ఇది పారదర్శకతను మరియు నిర్దేశిస్తుంది అని జాప్యాలను తగ్గిస్తుంది. అర్హత విస్తరణ. వృద్ధాప్య పెన్షన్లు వయోపరిమితిని 65 నుండి 55 ఏళ్లకు తగ్గించారు. గిరిజన సమూహాలను, భూములేని కార్మికులు, మురికివాడల నివాసితులు మరియు అనధికారిక రంగ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పెరుగుదల ఎందుకంటే ముఖ్యంగా ధృవీకరణ ప్రక్రియలను మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడిన జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లను ఈ పెంపు తీరుస్తుంది. సవరించిన పథకానికి ముందు మద్దతుగా ఇవ్వడానికి ప్రభుత్వం తన 2025 బడ్జెట్లో 12,000 కోట్లను కేటాయించింది. బలహీన జనాభాకు దానికి నిబద్ధతను నొక్కి చెప్పాల్సింది అని వారు అన్నారు. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, లేదంటే స్థితిని ఎలా తనిఖీ చేయాలి అనేది ఈ ఆన్లైన్ దరఖాస్తులో ఉంటుంది. అధికారిక పోర్టల్ asara.telangana.government.in సందర్శించండి. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు వైకల్య రుజువు వర్తిస్తే ఇలాంటి పత్రాలను అప్లోడ్ చేయండి. చెల్లింపులను ట్రాక్ చేయండి. పోర్టల్లోని లబ్ధిదారుల వివరాలను శోధించు భాగంలో మీ పెన్షన్ ఐడి, ఆధార్ నంబర్ని ఉపయోగించండి. మినహాయింపు ప్రమాణాలు. వీటితో కూడిన కుటుంబాలు. వార్షిక ఆదాయం 1.5 లక్షల గ్రామీణలో లేదంటే 2 లక్షలు పట్టణాలు దాటిన వారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలు ఉన్న సభ్యులు లేదా పెద్ద వ్యాపారాలు, వాహనాలు కలిగిన వారు. లబ్ధిదారులు ఏమంటున్నారు అంటే ఈ చర్యను 44 లక్షలకు పైగా లబ్ధిదారులు స్వాగతించారు. ఈ చేయూత పెన్షన్ డబ్బులు రేపు సాయంత్రం లోపు దాదాపు 30 జిల్లాల వరకు, అంటే ఉమ్మడి జిల్లాలో కలిపి ఈ 30 జిల్లాలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని సమాచారం అయితే వచ్చింది. ఇంకా తెలంగాణ యొక్క పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.